తెలంగాణలో సర్కారీ పథకాల కరెంట్ కనెక్షన్ల కోసం కొత్తగా విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది. తెలంగాణలో ప్రస్తుతం దక్షిణ ప్రాంతం కోసం హైదరాబాద్ కేంద్రంగా ఎస్పీడీసీఎల్, ఉత్తర ప్రాంతం కోసం హన్మకొండ కేంద్రంగా ఎన్పీడీసీఎల్ ఉన్నాయి. ఇవి కాక కొత్తగా ఒక డిస్కమ్ ను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కొద్ది రోజుల కిందట ఇంధన శాఖను ఆదేశించారు. 28 లక్షల వ్యవసాయ పంపు సెట్లు, ఎత్తిపోతల పథకాలు, గ్రామీణ తాగునీటి సరఫరా, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వంటి పథకాల విద్యుత్ కనెక్షన్ల కోసం కొత్తగా డిస్కమ్ ను ఏర్పాటు చేయాలని సర్కారు యోచిస్తోంది. ఈ క్రమంలో కొత్త డిస్కమ్ ప్రతిపాదనను అధికారులు సిద్ధం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న 2 డిస్కమ్లను 3 డిస్కమ్లుగా పునర్వ్యవస్థీకరించాలని సీఎం అధికారులకు సూచించారు. 3వ డిస్కమ్ కోసం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, ఆస్తుల విభజన, బకాయిలు, ఇతర అంశాలపై కీలక సూచనలు చేశారు. కొత్త డిస్కమ్ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం లభించిన అనంతరం ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈలోగా కొత్త డిస్కమ్ ప్రతిపాదనకు తుది రూపు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ లో భూగర్భ విద్యుత్ తీగల ఏర్పాటుకు సిద్ధం చేసిన ప్రతిపాదనలను అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు. అలాగే ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు తయారీ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. తొలుత కోర్ అర్బన్ రీజియన్ లో భూగర్భ తీగలతో పాటు సబ్ స్టేషన్లు ఉన్నతీకరించాలని, ఓవర్లోడ్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. తెలంగాణలో సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. కొండారెడ్డిపల్లిలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన సోలార్ రూప్ టాప్ విలేజ్ పనుల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. ఇందిరా సౌర గిరి జల వికాసం ద్వారా రైతులకు సౌర పంపు సెట్లు అందించాలని, వాటికి కంటైనర్ బేస్డ్ సౌర పలకాలు ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు.